ఎడ్యుకేషనల్ హబ్గా మారుతున్న వరంగల్ నగరంలో అంతే స్థాయిలో ప్రైవేట్ హాస్టల్స్ పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. కానీ భద్రతా విషయాలు మాత్రం ఎలాంటి చర్యలు లేవు. ఆడపిల్లల రక్షణ అయితే గాల్లో దీపంలా మారింది. ఇక హాస్టళ్లలో తిండి సంగతి అయితే చెప్పనవసరం లేదు. నరక కోపాల్లా మారిన ప్రైవేట్ హాస్టల్స్పై అమా న్యూస్ స్పెషల్ ఫోకస్. వరంగల్ నగరంలో కొత్త కాలేజీలు, ఇన్స్టిట్యూట్లు వస్తుండటంతో వేల మంది యువతి యువకులు ఉన్నత చదువుల కోసం, ఉద్యోగాల కోసం హన్మకొండ, వరంగల్కు వస్తున్నారు. అంతేకాకుండా ఉండేందుకు ప్రైవేట్ హాస్టళ్లను ఆశ్రయిస్తున్నారు. దీంతో కుప్పలు తెప్పలుగా ప్రైవేట్ హాస్టల్స్ వెలుస్తున్నాయి. అయితే ప్రైవేట్ హాస్టల్స్ నిర్వాహకులు మాత్రం కనీస సౌకర్యాలు కల్పించడం లేదు. భద్రతా లోపం సుస్పష్టంగా కనిపిస్తుంది. ఆడపిల్లలకు కనీస రక్షణ చర్యలు తీసుకోవడం లేదు. దీంతో ఈవ్ టీజింగ్ బారిన పడుతున్నారు. ముఖ్యంగా హన్మకొండలోని నయీం నగర్, హంటర్ రోడ్, కేయూ పరిధిలో అనేక హాస్టల్స్ పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. నయీం నగర్లో అయితే ఏ గల్లీకి వెళ్ళినా హాస్టళ్లే దర్శనమిస్తున్నాయి. కొన్ని ప్రైవేట్ హాస్టళ్లలో సీసీ కెమెరాలు ఎక్కడా కనిపించవు. నైట్ వాచ్లు అస్సలే ఉండరు. ఇక భూతద్దం పెట్టి వెతికినా భద్రత అనువంతైనా కనిపించదు. ఏదైనా సంఘటనలు జరిగినప్పుడు మాత్రం హడావుడి చేసి ఆ తర్వాత అంతా షరా మామూలే. అధికారులు కూడా అటువైపు కన్నెత్తి చూడడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. ఇక భద్రత సంగతి అటుంచితే తినే తిండి విషయంలోనూ అదే నిర్లక్ష్యం. అన్నంలో బల్లలు, బొద్దింకలు ప్రత్యక్షమవుతుంటాయి. వండే దగ్గర, తినే దగ్గర అస్సలు శుభ్రత అనేది ఉండదంటున్నారు విద్యార్థులు. చదువుల కోసం వచ్చిన విద్యార్థులు తప్పనిసరి పరిస్థితుల్లో ఆహారం ఎలా ఉన్నా సర్దుకుని తినాల్సి వస్తుంది. హన్మకొండలోని గోపాల్పూర్ ప్రాంతంలో ఓ హాస్టల్లో బల్లి ప్రత్యక్షం కావడంతో విద్యార్థులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు వచ్చి తూతూ మంత్రంగా ఫైన్ వేసి వెళ్లారే కానీ ఎలాంటి చర్యలు లేవు. కొన్ని ప్రైవేట్ హాస్టళ్ల నిర్వాహకులైతే మరీ ఘోరం. పక్కనే ఉండే ఫంక్షన్ హాల్లో మిగిలిపోయిన అన్నం తీసుకొచ్చి పెడుతున్నారని విద్యార్థులు వాపోతున్నారు. మరొకసారి భీమారంలోని శశాంక బాయ్స్ హాస్టల్లో కూడా అన్నంలో బల్లి రావడం కలకలం రేపింది. అంతేకాదు ఈ హాస్టల్కి కనీసం బోర్డు కూడా పెట్టకపోవడం నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనం. హన్మకొండ నగరంలో మరి అదేవిధంగా వరంగల్ జిల్లాలో అనేకమైనటువంటి ప్రైవేట్ హాస్టళ్ళు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తూ అదేవిధంగా వాటికి ఎటువంటి పర్మిషన్లు, అనుమతులు లేకుండా మరి ఇష్టారాజ్యంగా మరి హన్మకొండ నగరంలో కావచ్చు, వరంగల్లో కావచ్చు మరి వీటిని నిర్మించి వీటికి ఎటువంటి అనుమతులు లేకుండా విచ్చలవిడిగా మరి అనేకమైనటువంటి ప్రైవేటు హాస్టల్, జూనియర్ కాలేజు అటాచ్డ్గా మరి ప్రైవేట్ హాస్టల్స్ కూడా పెట్టుకొని విద్యార్థులకు అక్కడ ఉన్నటువంటి ఎలాంటి మౌలిక సదుపాయాలు లేకుండా కల్పించకుండా మరి అదేవిధంగా ఫైర్ సేఫ్టీ కూడా లేకుండా మొన్నటికి మొన్న భీమారంలో, నిన్నటికి నిన్న ఇక్కడ హన్మకొండ నగరంలోనే నడిబొడ్డున కూడా జరుగుతున్నా కూడా ఎటువంటి స్పందించకుండా మరి అధికారులు కావచ్చు, మరి కలెక్టర్ కావచ్చు, మరి ఇక్కడ ఉన్నటువంటి ఉన్నత అధికారులు కావచ్చు, మరి అదేవిధంగా జీడబ్ల్యూఎంసీకి కూడా సంబంధించినటువంటి అధికారులకు కూడా ఆ యొక్క ప్రైవేట్ హాస్టళ్లకు వారికి లింక్ ఉంటుంది. అయినా కూడా వారు ఎటువంటి స్పందించకుండా అక్కడ ఉన్నటువంటి ప్రైవేట్ హాస్టళ్ళ యూనియన్ అధ్యక్షులు కావచ్చు, మరి అదేవిధంగా ఆ యొక్క బాడీకి సంబంధించినటువంటి హాస్టల్ వ్యవహారాలు చూసుకునేటువంటి గౌరవ అధ్యక్షులు అని చెప్పేసి మరి అతిథి గౌరవ అధ్యక్షులను పెట్టుకునే వారు ఈరోజు ప్రైవేట్ హాస్టల్లో అనేక మంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నా మరి అదేవిధంగా హత్యలు చేసుకుంటున్నా కూడా ఎటువంటి స్పందించకుండా మాలాంటి విద్యార్థి సంఘాలు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, పేరెంట్స్ కావచ్చు అడుగుతూ ఉంటే మరి మీకు ఎటువంటి సంబంధం అని చెప్పేసి కూడా ప్రశ్నించిన సందర్భాలు ఉన్నాయి. కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి ప్రైవేట్ హాస్టల్
హాస్టళ్ళు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చి అక్కడ ఉన్నటువంటి ఆ ప్రైవేట్ హాస్టళ్ళకు సంబంధించినటువంటి గౌరవ అతిథులు, మరి అధ్యక్షులు, మరి ప్రధాన కార్యదర్శులు అయినటువంటి వ్యక్తులంతా ఇదొక కుంభకోణంగా వ్యవహరిస్తూ దీన్ని ఎక్కడ జరిగినా కూడా ఈ యొక్క గౌరవ అధ్యక్షులు అనేవారు ఉంటూ మరి వాటిని సముదాయిస్తూ వెనుకేసుకొస్తూ మరి ఇక్కడ ఉన్నటువంటి హన్మకొండ నగరంలో అనేకమైనటువంటి ప్రైవేటు హాస్టళ్ళు కావచ్చు, వాటికి మాత్రం ఎటువంటి కనీసం చక్కగా బువ్వ కూడా పెట్టలేని పరిస్థితి ఉన్నది. సాంబార్ అయితే అది ఇంట్లలో కుర్తిల కంటే అధ్వానంగా ఉన్నది. అదేవిధంగా కూరలు మాత్రం కుళ్ళిపోయినా పుచ్చిపోయినటువంటి కూరగాయలతో భోజనం పెడుతూ విద్యార్థులు అనేకమైనటువంటి ఇబ్బందులకు గురవుతున్నా కూడా పట్టించుకొని అధికారులు మరి వారికి ఏ విధంగా ప్రైవేట్ హాస్టళ్లకు అనుమతులు ఇస్తున్నారు, అదేవిధంగా ఎటువంటి పర్మిషన్లతోటి ఎటువంటి ఏ టైపు విద్యార్థులకు మరి వాళ్ళు హాస్టల్ సౌకర్యం కల్పిస్తున్నారో కూడా చెప్పాల్సిన సందర్భం ఉంది. అదేవిధంగా ఒక్క రూములో 30-40 మంది విద్యార్థులను మరి ఒక్క రూమ్లో బంధించి మరి వారికి ఎటువంటి ఫ్యాన్స్ కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేని రూమ్లలో కూడా బంధిస్తున్న సందర్భాలు ఏర్పడ్డాయి. మొన్న కూడా మనం చూసినాం. నిన్న కూడా ఇక్కడ ఉన్నటువంటి నగర నడిబొడ్డున జరుగుతున్నా కూడా ఎవరు కూడా అధికారులు కావచ్చు మరి స్థానిక ప్రజాప్రతినిధులు కూడా పట్టించుకోకపోవడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రైవేట్ మేనేజ్మెంట్ వారు తక్షణమే వారి యొక్క తప్పులను మరి సరిదిద్దుకోవాలి, విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి, అదేవిధంగా విద్యార్థులకు కావాల్సిన సదుపాయాలు ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అధికారులు మాత్రం తక్షణమే ఏదైతే మరి ప్రైవేట్ హాస్టల్స్ ఉన్నాయో విరుద్ధంగా నడిపిస్తున్నటువంటి ప్రైవేట్ హాస్టల్స్ను వెంటనే మూసేసి వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నా పేరు ఎల్తూరి సాయి కుమార్, స్వేరో స్టూడెంట్స్ యూనియన్ హన్మకొండ జిల్లా అధ్యక్షుడు. కొందరు విద్యార్థులు హాస్టల్లో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. హన్మకొండలోని నయీం నగర్ ఓ డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం చేసింది. వసతి గృహంలోని బాత్రూంలోకి వెళ్లి కత్తితో గొంతు కోసుకుంది. తోటి విద్యార్థులు గమనించి తలుపులు పగలకొట్టి హాస్పిటల్కి తరలించారు. వరంగల్ జిల్లాలో మరియు హన్మకొండ జిల్లాలో ప్రభుత్వ అనుమతి లేకుండా విచ్చలవిడిగా పుట్టగొడుగుల ప్రైవేట్ హాస్టల్ వెలుస్తూ ఉన్నాయి. ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతి లేకుండా కూడా గల్లీకొకటి ఎక్కడ ఏ బిల్డింగ్ కనబడా కూడా దాన్ని తీసుకొని 4 రూములు తీసుకొని ప్రైవేట్ హాస్టల్ పెట్టేసి విద్యార్థుల దగ్గర వేల రూపాయల ఫీజులు గుంజుతూ వాళ్ళ హాస్టల్ పెడుస్తూ ఉన్నాయి. ప్రభుత్వ అనుమతి లేకుండా ప్రైవేట్ హాస్టల్ పెడుతూ కనీసం రక్షణ, ముఖ్యంగా విద్యార్థినులకు రక్షణ కొరవైంది. ఏదైతే మొన్న చూసుకుంటే నయీం నగర్లో ఒక విద్యార్థి ఆత్మహత్య ప్రయత్నం చేసింది. అంతకుముందు ఒక 6 నెలల క్రితం, ఒక సంవత్సరం క్రితం ఒక విద్యార్థి పెట్రోల్ పోసిండు. 6 మంత్ బ్యాక్ ఒక అమ్మాయి ఊరేసుకుని చనిపోయింది. అంటే ఇక్కడ వాళ్ళ విద్యార్థులకు ఎలాంటి కౌన్సిలర్స్ లేరు, అదేవిధంగా వాళ్ళకి రక్షణ లేకుండా కొరబడింది. ప్రైవేట్ హాస్టల్లో ఇలాంటి సీసీ కెమెరాలు లేవు, కొన్ని బిల్డింగ్లకు అయితే కాంపౌండ్ వాళ్ళు లేవు, కొన్ని బిల్డింగ్లకు గ్రిల్స్ లేవు. అంటే బ్యాక్ సైడ్ నుంచి కానీ ఫ్రంట్ సైడ్ నుంచి కానీ దొంగలు చొరబడే పరిస్థితి నెలకొన్నది. దానికి గ్రిడ్స్ లేకుండా, కాంపౌండ్ వాల్ లేకుండా, సీసీ కెమెరా లేకుండా, యథేచ్ఛంగా ప్రభుత్వ అనుమతి లేకుండా వీళ్ళు పుట్టగొడుగుల ప్రైవేట్ హాస్టల్ పెడతా ఉన్నారు. దానిలో సరైన నాణ్యత ఆహారం ఉండదు, అదేవిధంగా క్వాలిటీ ఫుడ్ లేదు, క్వాలిటీ కర్రీస్ ఉండవు. కానీ ఫీజులు మాత్రం 4 రూపాయలు తీసుకుంటా అన్నారు. వాళ్ళకి రక్షణ లేకుండా పోయింది, వాళ్ళకి సెక్యూరిటీ లేదు. రేపు ఏమైనా జరిగితే రేపు ప్రైవేట్ హాస్టల్లో ముఖ్యంగా నయీం నగర్లో కానీ, పెట్రోల్ పంపులో కానీ, భీమవరంలో కానీ రేపు విద్యార్థినులకు ఏమైనా జరిగితే మరి బాధ్యత ఎవరు వహిస్తారని ఈ ప్రభుత్వాన్ని నేను అడుగుతా ఉన్నాను. జిల్లా కలెక్టర్ గారిని అడుగుతా ఉన్నాను. అయ్యా జిల్లా కలెక్టర్ గారు, మరి ఎందుకు మీరు ఈ ప్రైవేట్ హాస్టల్ తనిఖీ చేస్తా లేరు? ముఖ్యంగా పెట్రోల్ పంపు నుంచి మన భీమవరం వరకు ఈ పరిధిలో వందలాది హాస్టల్స్ పుట్టగొడుగులా వెలిసినాయి, దేనికి అనుమతి లేదు. మరి ఈ కలెక్టర్ గారు మరి ఏం చేస్తూ ఉన్నారు? ఫుడ్ సేఫ్టీ అధికారులు మరి ఏం చేస్తూ ఉన్నారు? ఎందుకు వీటిపైన చర్యలు తీసుకుంటలేరు? వీటిపైన మీ యొక్క నిర్లక్ష్యం కొరబడింది. కాబట్టే విద్యార్థుల రక్షణ లేకుండా పోయింది. విద్యార్థులు వాళ్ళ ప్రాణాలు హరించకపోతూ ఉన్నారు, వాళ్ళకి భద్రత లేదు. కాబట్టి
జిల్లా కలెక్టర్ గారు వెంటనే స్పందించి ఈ ప్రైవేట్ హాస్టల్ను ఆకస్మిక తనిఖీ చేసి ఏదైతే అనుమతి లేని ప్రైవేట్ హాస్టల్ను వెంటనే మూసివేయాలని మా భోజన విద్యార్థి సంఘం తరపున నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. అదేవిధంగా వాళ్ళకి అనుమతి ఉంటేనే హాస్టల్ పర్మిషన్ ఇవ్వాలి. ముఖ్యంగా సీసీ కెమెరాలు ఉండాలి, కాంపౌండ్ వాడు ఉండాలి. అదే దొంగలు కానీ వేరే అసహ్యక శక్తులు చొరబడకుండా గ్రిల్స్ వాళ్ళకి పెట్టాలి. అలాంటి ఉన్న హాస్టల్కే పర్మిషన్ ఇవ్వాలి. కాబట్టి ఏదైతే అనుమతి లేని ప్రైవేట్ హాస్టల్ను వెంటనే కలెక్టర్ గారు మూసివేసి వారిపైన చట్టపరమైన కఠిన చర్యలను తీసుకోవాలని మా భోజన విద్యార్థి సంఘం తరపున డిమాండ్ చేస్తా ఉన్నాను. లేనిచో మీ పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తా ఉన్నానని హెచ్చరిస్తా ఉన్నాను. ప్రైవేట్ హాస్టల్ ఏదైతే ప్రభుత్వ అనుమతి లేకుండా నడుపుతున్న ప్రైవేట్ హాస్టల్ ముగిసేంత వరకు మా ఉద్యమం ఆగదని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. నా పేరు బొట్ల మనోహర్, భోజన విద్యార్థి సంఘం హన్మకొండ జిల్లా ప్రెసిడెంట్. ఇక రాత్రైతే చాలు యువకులు గర్ల్స్ హాస్టళ్ల దగ్గర తిష్టవేస్తున్నారు. అంతేకాకుండా అమ్మాయిలతో కలిసి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతుండటంతో మిగతా విద్యార్థులకు ఇబ్బందిగా మారుతుంది. వచ్చిపోయే వారిని కొందరు యువకులు ఈవ్ టీచింగ్ చేస్తున్నారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిర్వాహకులు అస్సలు పట్టించుకోవడం లేదంటున్నారు అమ్మాయిలు. కొన్ని హాస్టల్స్ అయితే ఏకంగా వైన్ షాపులు పక్కన పెట్టేశారు. దీంతో అమ్మాయిలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తాగుబోతుల బెడద ఎక్కువైపోయిందని హాస్టల్కి వెళ్లాలంటేనే భయమేస్తుందని చెప్తున్నారు విద్యార్థినులు. కేవలం మనీ కోసం హాస్టళ్లు పెట్టడం కాకుండా అమ్మాయిలకు కనీస భద్రత కల్పించాల్సిన అవసరం ఉంది. ఇలాంటి హాస్టల్స్పై అధికారులు, పోలీసులు, ఫుడ్ సేఫ్టీ అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ఇకనైనా అధికారులు మేల్కొంటారో లేదో వేచి చూడాలి.